మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఏమి మాట్లాడబోచున్నాడు? సాధారణంగా ఒక మనిషి ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలి అనన్నా, ఉన్నతమైన ఉద్యోగాన్ని చేయాలి అనన్నా అది కేవలము దేవుని కృప. ఈనాడు నీవు దీవించబడాలి అన్నా, నీవు హెచ్చించబడాలి అన్నా ఏం చేయాలి? ఎలా నువ్వు హెచ్చించబడాలి? ఎలా నువ్వు దీవించబడాలి అనేది మనం ఆలోచిస్తే, దేవుడు తన పరిశుద్ధ వాక్యము నుంచి ఎన్నో సత్యాలు, ఎన్నో వాస్తవాలు మనకు ఎంతగానో తెలియచేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా నువ్వు హెచ్చించబడాలి అని అంటే నువ్వేం చేయాలి? మొదటిగా మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము, పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు హెచ్చించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే నువ్వేం చేయాలి అని అంటే ఆయన మాటను శ్రద్ధగా వినాలి. దేవుడు చెప్తున్న మాటను, దేవుని వాక్యాన్ని ముందుగా నువ్వు వినాలి, శ్రద్ధ చూపించాలి. శ్రద్ధ చూపించి ఆసక్తి కలిగి ఆయన నాతో ఏమి మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు ఏమి తెలియజేస్తున్నాడు, దేవుడు నాతో ఎలా మాట్లాడుతున్నాడు అనేది నువ్వు వినాలి. విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నువ్వు దేవుని మాటలను ఏ విధంగా అయితే వింటావో, విన్న తర్వాత అక్కడ నీ సేవకుడు కావచ్చు, సంఘ కాపరి, ఏ ఆజ్ఞలైతే దేవుని ఆజ్ఞలను నీకు తెలియచేస్తున్నాడో వాటిని గైకొనాలి. ఆ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడవాలి. అనుసరించి నడిచినప్పుడే నిన్ను ఏ విధంగా హెచ్చిస్తాడంటే, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జనుల అందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. అలా హెచ్చింపబడాలంటే ముందుగా నువ్వేం చేయాలంటే ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. అలా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, అలా ఎప్పుడైతే నువ్వు దేవుని ఘనపరుస్తావో, దేవుని ఆజ్ఞలను గైకొంటావో, ఆ ఆజ్ఞలను గైకొన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. అదే ఇక్కడ మనం చూస్తాం కదా, యెహోషువ గ్రంథంలో ఒక మాట అంటాడు కదా. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం కూడా. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు నీకు తోడుగా ఉండాలి, దేవుడు నీకు కాపుదలగా ఉండాలి, దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే నువ్వేం చేయాలంటే తన సేవకుడు చెప్పిన మాట చొప్పున నువ్వు చేయాలి. తన సేవకుడు చెప్పిన ఏ ఆజ్ఞ అయితే, దేవుని ఆజ్ఞలనైతే నీకు ఏ విధంగా అయితే బోధిస్తున్నాడో ఆ బోధించిన ప్రతి మాటను నువ్వు అంగీకరించాలి.
చెప్పుచున్న వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని ఆ వాక్యము ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఆ ఆజ్ఞలన్నిటిని నువ్వు పాటించాలి. అలా పాటించినప్పుడే నువ్వు దీవించబడతావు. అలా పాటించినప్పుడే నువ్వు హెచ్చింపబడతావు. నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి అనంటే దేవుడు చెప్పినట్టుగా తన వాక్యాన్ని దివారాత్రంలో ధ్యానించాలి. తన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే నిన్ను దేవుడు సమస్త జనుల కంటే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. నిన్ను హెచ్చించాలని, నిన్ను అనేకుల ఎదుట నిన్ను గొప్ప చేయాలని దేవుడు తలంపు కలిగి ఉన్నాడు. మరి అట్టి ఆలోచనలు, అట్టి తలంపులు కలిగి ఉన్నప్పుడు మరి నువ్వే విధంగా ఉండాలి? నువ్వేం చేయాలి? నువ్వు హెచ్చింపబడాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే నువ్వేం చేయాలి? యెహోషువ వలె ధైర్యంగా ఉండాలి. అలాగే దేవుని వాక్యం పట్ల తొలగిపోకుండా ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో యెహోషువ తొలగిపోలేదు. నేర్పించడంలో యెహోషువ తొలగిపోలేదు. అందుకే యెహోషువ కాలంలో ఎన్నో అద్భుతాలు చూశాడు. ఎంతగానో హెచ్చింపబడ్డాడు. యెహోషువ మాట వినగానే జనులందరూ భయపడే విధంగా దేవుడు హెచ్చించాడు. అలా నీవు హెచ్చింపబడాలి, అలా నీవు దీవించబడాలి అంటే ముందుగా నువ్వు చేయవలసినది ఏమిటంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ధర్మశాస్త్రంను గైకొనాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అలా విని ఆ ఆజ్ఞలన్నింటినీ చొప్పున చేసినప్పుడే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అలాగే చూడండి ఇంకా ఏం చేయాలో రెండవదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచబడాను. అలాగే 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. ఇక్కడ చూడండి, దానియేలును మనం చూస్తున్నాం. దానియేలు మొదటిగా హెచ్చింపబడడానికి కారణం ఏంటంటే తను దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప దర్శన భావమును తెలియచెప్పే జ్ఞానమును దానియేలు పొందుకున్నప్పుడు దానియేలు గర్వించలేదు. దానియేలు ఇది దేవుడు నాకు ఇచ్చినాడు కదా, ఇది నేనే చెప్పగలిగాను, నేనే ఇది అని చెప్పుకోకుండా ఏమన్నాడంటే చూడండి 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంత్యదినములు ఎందుకు కలగబోదని ఆయన రాజాకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా. ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క భావములను తెలియజేసే ఆ యొక్క గొప్ప వరమును బట్టి దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. అనేకుల ఎదుట ఆ యొక్క గొప్ప రాజు ఎదుట ఇదిగో నా దేవుడు గొప్పవాడు, ఆయన పరలోకమందున్నాడు, ఆ పరలోకమందున్న దేవుడే అంత్య దినాల్లో ఏం చేయబోతున్నాడో నీకు తెలియజేసినాడని దేవుణ్ణి గణపరిచాడు. దేవుణ్ణి గణపరిచినప్పుడు దానియేలు దీవించబడ్డాడని. మరి ఈనాడు నీవు హెచ్చింపబడాలి అని ఆలోచిస్తున్నావు, హెచ్చింపబడాలి అని ఆశిస్తున్నావు. మరి అట్టి ఆశిస్తున్న నీవు, అట్టి ఆశ కలిగి ఉన్నటువంటి నీవు మరి దేవుని ఎలా గణపరుస్తున్నావు? అనేకుల ఎదుట అనేక సమస్త జనముల ఎదుట నీవు హెచ్చింపబడాలి అంటే అదే జనుల ఎదుట దేవుని ఎలా గణపరుస్తున్నావు? ఇక్కడ దానియేలు అంటున్నాడండి, రాజాకు నెబుకద్నెజరు ఎదుట అంటున్నాడు ఏమనంటే ఈ కళ మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందు ఉన్నాడు అంటున్నాడు. అంతగా హెచ్చించాడు దేవుణ్ణి, అంతగా గణపరిచాడు దేవుణ్ణి. అలా గణపరిచినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడా?
అలా గణపరిచినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదండి. ఈనాడు నీవు కూడా అంతే. అనేకుల ఎదుట ఏ విధంగా అయితే దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తావో, దేవుని నామాన్ని గణపరుస్తావో, అలా గణపరిచినప్పుడు దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు, నిన్ను కూడా జీవిస్తాడు. ఎందుకంటే కళాభావము చెప్పడము అది సాధారణమైనది కాదు. దాన్ని అర్థం చేసుకొని దాని గురించి చెప్పే జ్ఞానము అది మామూలుది కాదు. అటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దేవుణ్ణి గణపరిచాడు. అనేకుల ఎదుట దేవుని గణపరిచినప్పుడు దేవుడు కూడా అనేకుల ఎదుట నిన్ను హెచ్చిస్తాడు. ఇక్కడ అదే చూస్తున్నాం. అనేకుల ఎదుట దేవుణ్ణి దానియేలు హెచ్చించినప్పుడు, గణపరిచినప్పుడు దానియేలును రాజు అనేకుల ఎదుట హెచ్చించాడండి. మరి నీవు హెచ్చింపబడాలని ఆశిస్తున్నావా? నీవు దీవించబడాలని ఆశిస్తున్నావా? మరి అట్టి ఆశ కలిగి ఉన్నట్లయితే నువ్వేం చేయాలంటే అనేకుల ఎదుట దేవుని గణపరచు, దేవుని మహిమపరచు. ఈనాడు నువ్వు దేవుని గురించి చెప్పుకున్నటకే నామోషిగా ఫీల్ అవుతున్నావు కదా, దేవుని గురించి దేవుని సువార్తను ప్రకటించుటకే నీకు సమయం ఉండట్లేదు కదా. మరి నువ్వు ఏ విధంగా హెచ్చింపబడతావు? ఏ విధంగా దీవించబడతావు? నువ్వు హెచ్చింపబడాలన్నా, నువ్వు దీవించబడాలి అనన్నా అనేకులు ఎదుట దేవుని నామాన్ని గణపరచాలి, దేవుణ్ణి అంగీకరించాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. అదే అన్నాడు కదా, అనేకులు ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనునో పరలోకమందున్న నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను నేను వాడిని ఒప్పుకుంటానని అన్నాడు. మరి ఈనాడు దేవుని అంగీకరించిన నీవు కనీసం రోజుకు ఒక్కరికైనా నీవు సువార్తను ప్రకటిస్తున్నావా? నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి కావచ్చు, నీకు ఇచ్చినటువంటి దీవెనలను బట్టి కావచ్చు, నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదములను బట్టి కావచ్చు, నువ్వు దేవుణ్ణి ఏ విధంగా కనపరుస్తున్నావు? నువ్వు దేవుణ్ణి ఏ విధంగా హెచ్చిస్తున్నావు? నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు అందరికంటే ఉన్నతమైన స్థానంలో హెచ్చింపబడాలి అనే ఆశ నీకు ఉంది. కానీ మరి దేవుణ్ణి అదే జనుల ఎదుట నువ్వు ఏ విధంగా గౌరవిస్తున్నావు, ఏ విధంగా ఘనపరుస్తున్నావు? ఇక్కడ దానియేలు అదే చేశాడు. దానియేలు దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, దానియేలు దేవుణ్ణి మహిమపరిచినప్పుడు దేవుడు మౌనంగా ఉండక అందరి ఎదుట దానియేలును హెచ్చించినట్టుగా, దానియేలును ఘనపరిచినట్టుగా మనం చూసాం. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈనాడు నీకున్నటువంటి ఉద్యోగం బట్టి కావచ్చు, నీకున్నటువంటి పదవిని బట్టి కావచ్చు, నీకున్నటువంటి అధికారాన్ని బట్టి కావచ్చు, దేన్ని బట్టి నువ్వు హెచ్చించబడుతున్నావు, దేవుని బట్టి నువ్వు తగ్గించబడుతున్నావు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నువ్వు హెచ్చింపబడాలి, నువ్వు దీవించబడాలి అని అంటే ముందుగా అనేకుల ఎదుట నీవు తగ్గించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నీవు తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదే అంటాడు కదా భక్తుడైనటువంటి దావీదు, దేవా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నేను ఏ పాటి వాడను. నేను పురుగు వలె ఉన్నాను, మంటి వలె ఉన్నాను. అటు మంటి వాడనైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నేను ఏ పాటి వాడనని దావీదు అంటున్నాడండి. చూద్దాం రండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. దావీదు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, దావీదు ఒక గొప్ప రాజుగా ఉన్నాడు. దావీదు రాజుగా ఉండి ఇజ్రాయేల్ ప్రజలను ఏలుబడి చేస్తున్నటువంటి సమయంలో దేవుడు హెచ్చించాడండి. హెచ్చించినప్పుడు దావీదు అంటున్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని దేవునికి మొరపెడుతున్నాడండి. దావీదు
అన్ని విషయాల్లో తను తాను తగ్గించుకొని దేవుని మాట ప్రకారము చేయగలిగాడు. అలా చేయగలిగినందుకు దేవుడిచ్చిన బిరుదు ఏమిటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అని అన్నాడు. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలన్నా, అనేకులు ఎదుట నువ్వు హెచ్చింపబడాలి అన్నా, మరి నువ్వు దావీదు వలె నడుచుకోవాలి. దావీదు వలె నువ్వు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు హెచ్చింపబడాలి అని అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అదే అంటాడు కదా, నాశనం నాకు ముందు గర్వం నడుస్తుంది, హెచ్చించబడే ముందు వినయము నడుస్తుంది అని. మరి నువ్వు ఏ కోణంలో ఉన్నావు ఈనాడు? నిన్ను నువ్వు చూసుకొని గర్వపడుతున్నావా? నిన్ను నువ్వు చూసుకొని అతిశయపడుచున్నావా? మరి నువ్వు ఏ విషయంలో ఉన్నావు? నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అదే ఇక్కడ అంటున్నాడు, ఒక రాజుగా ఉన్నప్పటికీ, ఇజ్రాయేలు దేశం అంతటి మీద రాజుగా ఉండి సర్వ సుఖాలు ఉన్నప్పటికీ, సకల ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ తను తాను దావీదు తగ్గించుకున్నాడండి. తను తాను దావీదు తగ్గించుకున్నప్పుడు దేవుడు ఎంతో ఉన్నతమైన రీతిలో దావీదును హెచ్చించాడండి. ఎంతలా హెచ్చించాడంటే, సాక్షాత్తు జీవము కలిగినటువంటి దేవుడే, జీవాయువునిచ్చినటువంటి దేవుడే, నరుని సృష్టించినటువంటి దేవుడే తన వంశంలో నుండి వచ్చేటకు దేవుడు అంతగా హెచ్చించాడండి దేవుడు. మరి ఈనాడు నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉన్నావు? ఏ విధంగా దేవుని వాక్యాన్ని వింటున్నావు? నువ్వు విన్నటువంటి వాక్యాన్ని బట్టి, నువ్వు విన్నటువంటి ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని బట్టి నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు? నువ్వు హెచ్చింపబడాలి, నువ్వు దీవించబడాలి అన్నదే దేవుని యొక్క ఉన్నతమైన తలంపు. అటు దేవుని యొక్క ఆశను నెరవేర్చుకోవాలంటే ముందుగా నువ్వేం చేయాలి? ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాటను గైకొనాలి. అలాగే అనేకుల ఎదుట దేవుణ్ణి ఘనపరచాలి. అలాగే అనేకుల ఎదుట దేవుని ఎదుటను నీవు తగ్గించుకోవాలి. అలా ఎప్పుడైతే తగ్గించుకుంటావో, అలా ఎప్పుడైతే నువ్వు దేవుని నామాన్ని ఘనపరుస్తావో, దేవుని వాక్యాన్ని విని అంగీకరిస్తావో, ఆ ఆజ్ఞల చొప్పున నీవు నడుస్తావో, అప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. అలా నిలబెట్టుకోవాలి అంటే నువ్వేం చేయాలంటే దేవుని ఘనపరచాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ఆయన ఇచ్చినటువంటి మాట చొప్పున నువ్వు నడవాలి. అలా ఎప్పుడైతే నడుస్తావో, అలా ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దానియేలును హెచ్చించినట్టుగా, దావీదును హెచ్చించినట్టుగా నిన్నును హెచ్చిస్తాడు దేవుడు. చివరిగా మనం చూసినట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 13వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, ఇజ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఇజ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చాను. ఈ లోకంలో నీకు దేవుడు ఆయుష్నిచ్చాడు అని అంటే, ఈ లోకంలో దేవుడు నిన్ను జన్మింపజేశాడు అని అంటే, అది కేవలం నీవు పరదేశిగానే వచ్చావు. ఆనాడు ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు ఎంతో హెచ్చించాడు, ఎంతగానో దీవించాడు, ఎంతగానో అభివృద్ధి పరిచాడు. మరి ఈనాడు నీవు అభివృద్ధి పరచబడాలి అని అంటే నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని కొరకు ఎదురు చూడకూడదు.
మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. ఆ పౌరస్థితి కొరకు మనం ఎదురు చూడాలి. అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు మనము పరదేశిగానే ఉండాలి. సాధారణంగా ఒక దేశం నుండి వేరొక దేశంలో పోయి నివసిస్తే పరదేశి అని అంటారు కదా, కానీ అలా కాదు. ఇప్పుడున్నటువంటి దేవుని మాట చొప్పున, దేవుని వాక్యం చొప్పున మనము ఈ భూమి మీదనే మనం పరదేశులుగా ఉన్నాం. మన యొక్క పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకంలో దాచబడి ఉంది. అటు పరలోకంలో దాచబడినటువంటి ఆ యొక్క నీ పౌరస్థితిని బట్టి అక్కడికి నీవు వెళ్ళాలనే ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ నీవు పరదేశిగానే ఉండాలి. అలా నీవు ఎప్పుడైతే పరదేశిగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తావో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆ విధంగా నీవు మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలి, శ్రద్ధగా వినాలి, చెప్పిన మాట చొప్పున నీవు ప్రవర్తించాలి. రెండవదిగా నిన్ను నీవు తగ్గించుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో అనేకుల ఎదుట నిన్ను హెచ్చిస్తాడు. మూడవదిగా నువ్వు పరదేశిగా ఉండాలి. పరదేశిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న వాటి యందు నీకు మక్కువ రాదు, ఈ లోకంలో ఉన్న వాటి యందు నీకు ఆశ కలగదు. ఎందుకంటే నీ స్థితి ఎక్కడుంది? నీ పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో దాచబడి ఉంది. అలాంటి పరలోకంలో దాచబడి ఉన్నది కనుక నువ్వేం చేయాలంటే ఈ చెప్పబడినటువంటి 3 అంశాలు బహు ప్రాముఖ్యమైనవి. అనేకుల ఎదుట దేవుని ఘనపరచాలి, అనేకుల ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవాలి, అనేకుల ఎదుట నీవు పరదేశిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటు దీవెనలను, అటు ఆశీర్వాదములను దేవుడు మనకు ఎల్లవేళలా దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలోనైనా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఇదిగో ఈ సమయంలోనైనా తండ్రి మేము హెచ్చింపబడాలంటే ఏమి చేయాలో నాయన, అనేకులు ఎదుట తండ్రి నీవు మమ్మల్ని హెచ్చుగా ఉంచాలంటే మేమేం చేయాలో మాకు తెలియజేసినందుకు నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, దానియేలు వలె నాయన నిన్ను ఘనపరచాలి, దావీదు వలె అనేకుల ఎదుట నీ ఎదుటను తాను తగ్గించుకున్న రీతిలో మేమును తగ్గించుకునే మనస్సు దయచేయండి. అలాగేనైనా ఈ భూమి మీదకి వచ్చిన మేము పరదేశులుగా ఉన్నాం తండ్రి. ఉన్నటువంటి ఈ కాలంలో నైనా నీకు ఇష్టమైన జీవితం జీవించే కృపను దయచేయండి. అయ్యా, ఎవరైతే ఈ వాక్యం విని తండ్రి ఈ వాక్యం చొప్పున నడుచుకుంటున్నారో తండ్రి, విన్న వాక్యాన్ని నైనా ఫలింపచేసి తండ్రి అనేకులకు నైనా ఈ యొక్క వర్తమానం నైనా అంగీకారంగా ఉండేలాగున్నా, అలాగే తండ్రి ఇదిగో తండ్రి దీవించబడాలంటే, హెచ్చింపబడాలంటే ఉన్నటువంటి ఆ యొక్క మార్గాలను కూడా వారు వెళ్ళులాగా కృప చూపించండి. అనేకుల ఎదుట నీ నామాన్ని ఘనపరచాలి, అనేకుల ఎదుట నైనా మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, అనేకుల ఎదుట మేము పరదేశిగా ఉండాలి. అటు కృపను నైనా మాకు దయచేయమని తండ్రి, ఈ దినమంతా మీరే తోడుగా ఉండి నీ కృపలో భద్రపరచుకున్నామని, విత్తబడిన వాక్యమునైనా ఫలింపచేసి నూరంతలా ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించే కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.